నమస్కారం అండి అందరికీ. మేము పని మీద సూరత్‌కి వచ్చాము. అందరూ సూరత్ అంటే శారీస్‌కి, బట్టలకి ఫేమస్ అని చాలామంది వెళ్ళాలి అనుకుంటారు. కానీ కొంతమందికి భయం వలన వెళ్ళలేరు. వారి కోసమే ఈ వీడియో. నేను వెళ్ళిన ప్లేసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సూరత్ రైల్వే స్టేషన్ నుంచి 10 రూపీస్ తీసుకుంటారు ఆటోకి. మార్కెట్ సెంటర్ అంటే అక్కడికి తీసుకెళ్తారు. ఇక్కడ అరౌండ్ 3 కిలోమీటర్ రేడియస్లో మొత్తం చాలా షాప్స్ అయితే ఉంటాయి. మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీసే. మెయిన్గా జేజే టెక్స్టైల్, మిలీనియం టెక్స్టైల్, సూరత్ టెక్స్టైల్ ఇవి మాత్రం మేము తిరిగాము. తర్వాత అజ్మీరా ఫ్యాషన్స్ చాలా బాగున్నాయి. షాప్స్ని చాలామంది డైమండ్ షాప్స్ లాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మనకు నచ్చినవి చాలా షాప్స్ తిరిగి తీసుకొని మనతో తెచ్చుకోవటం అయితే చాలా బెటర్ అని నా అభిప్రాయం. అజ్మీరా ఫ్యాషన్స్లో మాత్రం మన తెలుగువారు ఎక్కువగా కనపడ్డారు. రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే రూమ్స్ కూడా ఉంటాయండి. అవి 600 నుంచి 1100 లోపే ఉంటాయి. ఫుడ్ కూడా రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే తిరుపతి హోటల్ అని ఒకటి ఉంది, చిన్నది. నాకు మాత్రం నచ్చింది. ఇదేనండి అజ్మీరా ఫ్యాషన్ మనం చూసేది. సో లోపలికి అయితే కెమెరా అలౌ చేయనీరు, బయట వరకు తీస్తున్నాను. చాలా పెద్ద షోరూమ్ అండి ఇది మొత్తం. ఎలాంటి భయం కూడా అవసరం లేదండి. పెద్ద షాప్స్లో అయితే నమ్మకంగా ఫ్రీ పార్సల్ చేస్తారు. 25,000 అబోవ్ పర్చేజ్ చేస్తే 1 వీక్కి అలా రావటం జరుగుతుంది. ఇదే మిలీనియం మార్కెట్. అన్ని షాప్స్ తిరిగి మనకు నచ్చినవి తీసుకోవటం చాలా బెటర్. షాప్స్ అయితే చాలా బాగున్నాయండి చూడటానికి. మిలీనియం మార్కెట్కి బ్యాక్ సైడే అభిషేక్ మార్కెట్ అని ఉంది. ఎవరో చెబితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి బాగా. సూరత్ నుండి 60 కిలోమీటర్స్ దూరంలో ఉండే దండి బీచ్. గాంధీ గారు అహ్మదాబాద్ నుంచి దండి వరకు ఉప్పు సత్యాగ్రహం చేశారండి. అందరికీ తెలిసిన విషయమే. ఆ దండి బీచ్కి వెళ్ళి కార్తీక మాసంలో దీపం వదలాలనేసి వచ్చాము. బట్ వస్తే కానీ తెలియలేదు చాలా దూరం ఉంది సముద్రం అని. చూడండి, ఇదంతా వాటర్ కాదు, శాండే మొత్తం.